సో హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. ఈరోజు మనం ఒక మంచి హాట్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. ఇంటర్ అయిపోయిన స్టూడెంట్ కానివ్వండి, పేరెంట్ కానివ్వండి, ఖచ్చితంగా ఈ టాపిక్ గురించి సెర్చ్ చేస్తారు. అసలు ఈ టాపిక్ ఏంటంటే హయ్యర్ బ్రాంచా, లోయర్ బ్రాంచా, లేదా లోయర్ కాలేజ్లో హయ్యర్ బ్రాంచా, లేదా హయ్యర్ కాలేజ్లో లోయర్ బ్రాంచా. అసలు ఈ హయ్యర్ బ్రాంచ్ ఏంటి, లోయర్ బ్రాంచ్ ఏంటి, హయ్యర్ కాలేజ్ ఏంటి, లోయర్ కాలేజ్ ఏంటి, కంప్లీట్గా నేను వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అసలు మెయిన్ టాపిక్ వద్దాము. ఇప్పుడు ఒక కాలేజ్లో ఒక బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆ తర్వాత ఆ కాలేజ్లో బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు అసలు ఇది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, దీనికంటే ముందు నేను కొన్ని విషయాలు చెప్తాను. మీకు ఆ విషయాలు కనుక అర్థమైతే మీరే మీ అంతటి మీ ఓన్గా మీరు బ్రాంచ్ అండ్ కాలేజ్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఫస్ట్ కాలేజ్. అసలు కాలేజ్ స్టూడెంట్కి ఏమి ఇవ్వాలి కాలేజ్ సైడ్ నుంచి? జనరల్గా ఏమంటారంటే మంచిగా నేర్పిస్తారంటారు. సబ్జెక్ట్ నేర్పిస్తారా? రాంగ్. ఇది పెద్ద మిస్కన్సెప్షన్. కాలేజ్ స్టూడెంట్కి ఇవ్వాల్సింది మంచి ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, గుడ్ అంటే రైట్ డైరెక్షన్లో నావిగేట్ చేసే ఫ్యాకల్టీ. ఈ విషయాలు కాలేజ్ అనేది స్టూడెంట్కి ఇవ్వాలి. సబ్జెక్ట్ అనేది ఫ్యాకల్టీ కాకపోతే యూట్యూబ్లో చూసి నేర్చుకుంటారు, వేరే వెబ్సైట్లో సమ్వేర్ ఎక్కడో చోట నేర్చుకుంటాడు, అది పెద్ద మ్యాటర్ కాదు. ఫ్యాకల్టీ అనేవాళ్ళు స్టూడెంట్ని రైట్ డైరెక్షన్లో నావిగేట్ చేయగలగాలి. నెక్స్ట్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ అనేది ఉండాలి స్టూడెంట్కి. అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ఇతను ఏం స్కిల్స్ నేర్చుకుంటున్నాడు అనేది మ్యాచ్ అవుతుందా లేదా అనేది స్టూడెంట్ ఎప్పటికప్పుడు ఎవాల్యుయేట్ చేసుకునేలా ఉండాలి. అది కాలేజ్ కల్పించాలి. నెక్స్ట్ 4th ఇయర్లో మంచి ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఇవ్వగలగాలి క్యాపబుల్ స్టూడెంట్స్కి. సో ఇది కాలేజ్ నుంచి రావాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టూడెంట్ సైడ్ ఏంటంటే స్టూడెంట్ ఎప్పుడు కూడా సెల్ఫ్ లెర్నింగ్ అనేది ఇంపార్టెంట్. ఇలా స్టూడెంట్ ఉండాలి. సెల్ఫ్ లెర్నింగ్ ఎప్పుడు కంటిన్యూస్ లెర్నింగ్ ఉండాలి, ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి కొత్తది ఏదో ఒకటి. ఇలా స్టూడెంట్ ఉండాలి. నెక్స్ట్ బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ బ్రాంచ్కి ఫ్యూచర్ ఉందా లేదా, సో ఇలా చూసుకోవాలి. అంటే ఇప్పుడు నువ్వు ఇలా హయ్యర్ కాలేజు, లోయర్ బ్రాంచు, లేదా లోయర్ కాలేజు, హయ్యర్ బ్రాంచ్ ఇలాంటివి ఏమి ఉండదు గైస్. ఇదంతా ఏంటంటే వీళ్ళు మార్కెట్లో క్రియేట్ చేసింది హయ్యర్ లోయర్ అని చెప్పేసి. నువ్వు అసలు ఎలా చూస్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ప్లేస్మెంట్స్. కాలేజ్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఇస్తుందా లేదా, అంటే రిక్రూటర్స్ని స్టూడెంట్స్ దగ్గరికి తీసుకొస్తుందా లేదా. రెండవది ఇండస్ట్రీ ఎక్స్పోజర్. కాలేజ్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ అవుతుందా లేదా. నెక్స్ట్ రైట్ డైరెక్షన్లో నావిగేట్ చేసే ఫ్యాకల్టీ ఉన్నారా లేదా. సరే అన్న, ఇప్పుడు చదివితే మంచి మార్కులు వస్తాయని చెప్పేసి అందరం అంటారు, క్లాస్ టాపర్ అవుతాడని చెప్పేసి. ఎలా చదవాలని చెప్పేసి ఎవడో చెప్పడు. సో ఇప్పుడు నువ్వు కూడా అదే చెప్తున్నావు. ఇలా ఇప్పుడు మంచి ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఉండే కాలేజ్ ఉండాలి, ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఉండాలి, మంచి ఫ్యాకల్టీ ఉండాలని ఇవన్నీ నువ్వు చెప్తున్నావు. మేము ఎలా తెలుసుకోవాలి ఇవన్నీ? అసలు ఆ కాలేజ్లో ఉన్నాయో లేవా మేము ఎలా తెలుసుకోవాలి? ఏంటి ఈ బ్రాంచ్కి స్కోప్ ఉందా లేదా అని చెప్పేసి మేము ఎలా తెలుసుకోవాలన్నా అని మీరు నన్ను అడగచ్చు. సో దీనికి సొల్యూషను హ్యాకోవర్స్.edu యాప్లో ఇండియాలోనే అన్ని ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు. మీరు వాళ్ళతో డైరెక్ట్గా కాల్ మాట్లాడుకొని అక్కడ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయా లేవా, అక్కడ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఉందా లేదా, అక్కడ ఫ్యాకల్టీ రైట్ డైరెక్షన్లో నావిగేట్ చేసేలా ఉన్నారా లేరా, ఇలా ఈ విషయాలు తెలుసుకోవచ్చు. ఇదే కాకుండా యాప్లోనే ఎక్స్పర్ట్స్ ఉంటారు, నేను కూడా ఉంటాను యాప్లో. మీరు నాతో ఎక్స్పర్ట్స్ తోటి మాట్లాడుకొని ఈ బ్రాంచ్కి స్కోప్ ఉందా లేదా, ఈ బ్రాంచ్ తీసుకుంటే ఫ్యూచర్ ఉంటుందా లేదా, ఒకవేళ ఉంటుందైతే ఎలా ఉంటుంది, ఉండదు అంటే ఎందుకు ఉండదు, ఇలా అన్ని విషయాలు మీరు తెలుసుకోవచ్చు. సో ఇలా ఈ యాప్ని డెవలప్ చేసింది ఎందుకంటే మీ కన్ఫ్యూజన్ని క్లియర్ చేసి మీకు ఒక క్లారిటీ ఇచ్చి అసలు రియాలిటీని చూపించి మీకు గ్రౌండ్ రియాలిటీ, కాలేజ్ గురించి గ్రౌండ్ రియాలిటీ, అన్ని కాలేజెస్ మీ దగ్గర ఉన్న ఆప్షన్స్ ఒక 10 కాలేజీలు ఉంటాయి, 10 కాలేజీలు గ్రౌండ్ రియాలిటీ చూపించి అప్పుడు ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి అనేది కంపేర్ చేసుకొని అలా మీకు యాప్ అనేది డెవలప్ చేయడం జరిగింది. నేను యాప్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మీరు వెంటనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇంకా స్టూడెంట్స్ తోటి మాట్లాడుకోండి, ఇంకా ఎక్స్పర్ట్స్ నేను కూడా ఉంటాను, నాతో కూడా మీరు మాట్లాడచ్చు. సో
ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గైస్. లెట్స్ ఎండ్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్.